అవిద్యను నశింపచేసే విద్యను పెంపొందింప చేయవలనేది ఒక నియమం అన్నమాట. ఆ నియమము విశేషణం తెలుసుకుంటే అవిద్య అంటే అజ్ఞానమని, విద్య అంటే జ్ఞానమని సామాన్య అర్థం. విద్య అనే పదం సంస్కృత వ్యాకరణానుసారము విద్ అనే జ్ఞానే అనే మూలధాతువుతో నిర్మించబడుతున్నది. ఋషులు దీన్ని వివరిస్తూ వేతి యథావత్ తత్వ పదార్థ స్వరూపం యయాసా విద్య, దేనివల్ల పదార్థాల యొక్క యథార్థ స్వరూపము ఉన్నది ఉన్నట్లుగా తెలియబడుతుందో అది విద్య అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆ విద్య పదాన్ని నిర్వచిస్తూ యయాతత్వ స్వరూపం న జ్ఞానాతి బ్రహ్మాద్ అన్యస్మిన్ అన్యత్ నిశ్చినోతి సా అవిద్య, దేనితో పదార్థాల సత్యస్వరూపము తెలియబడదో, ఒక పదార్థాన్ని మరో పదార్థంగా భ్రమపడతారో భావిస్తారో అది అవిద్య అన్నారు. సామాన్య ప్రాథమిక విద్య ప్రజలందరికీ అవసరమే. కూలి పని చేసుకొని బ్రతికే వారి కోసం కనీసం చదవటం రాయటం రావాలి. లేకుంటే చాలా ఇబ్బందులే వస్తాయి. మోసపోయే ప్రమాదం కూడా ఉంది. అందుచేతనే ప్రభుత్వాలు సాక్షరత కోసం ఎంతో శ్రమిస్తున్నాయి, ఇంకా శ్రమిస్తూనే ఉన్నాయి. మనం కూడా మన చుట్టుపక్కల ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే చదువుకోమని చెప్పి సలహా ఇవ్వాలి. మనకు చేతనైతే 4 అక్షరం ముక్కలు వారికి నేర్పించాలి. ఇక ప్రపంచ పదార్థాల యథార్థ స్వరూపం తెలియాలంటే విశేష ప్రయత్నం చెయ్యక తప్పదు. జ్ఞానం యొక్క క్షేత్రము అనంతం, అపారం. ఎంతటి మేధావికైనా విజ్ఞానవేత్తకైనా ప్రపంచ పదార్థాలన్నింటి యొక్క జ్ఞానం కలగటం అసాధ్యమే, చాలా కష్టమే. కనుకనే వారి వారి అభిరుచికి గల ఒక విషయంలో జ్ఞానవంతులు కావటానికి ప్రయత్నం చేస్తారు. అలా ఇక్కడ ఏ క్షేత్రంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఉన్నాయో వారు వాటిని తప్పక తెలుసుకోవాలి. పరమేశ్వరుడు మనకు మానవ జన్మను ఇచ్చాడు. ఇక్కడ ప్రపంచంలో మనం చూసే పదార్థాలన్నీ పంచభూత నిర్మితంతో ఏర్పడ్డాయి. అంటే పృథివీ, జలము, అగ్ని, వాయు, ఆకాశాలతో ఏర్పడ్డాయి. ఇవే కాక మన కంటికి కనపడని మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అనే అభౌతిక పదార్థాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు కాలము, దిక్కులు కూడా ఉన్నాయంటాడు కనాద మహర్షి. వీటిని ఒక సూత్రంగా చెబుతూ కనాద మహర్షి ఏం చెప్పాడంటే, వ్యాపస్తేజో వాయురాకాశం కాలోదిగాత్మా మన ఇది ద్రవ్యాన్ని. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, దిక్కు, ఆత్మ, పరమాత్మ, మనస్సు అనే 9 మూలద్రవ్యాలు సృష్టిలో ఉన్నాయన్నారు. వైశేషిక దర్శనం ఏమంటుందంటే ద్రవ్యాల గుణగణాలను ప్రతిపాదించి తర్కించి నిరూపిస్తుంది. వాటిని గురించి తెలపటానికి వీలు లేదు. ఇవి శాస్త్రాన్ని చదివితేనే బోధపడతాయి. అందుకే సత్యార్థ ప్రకాశంలో తృతీయ సముల్లాసంలో అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు ఋషి మహర్షి స్వామి దయానంద గారు. అంటే పరుగుల జీవితాల్లో, నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో చదవటానికి ఎవరికీ తీరిక లేదు, ఓపిక లేదు, అభిరుచి కూడా లేదు. కానీ మహర్షులు ఏమన్నారంటే, ఇహచేద వేది మహతి వినస్తి, ఇహచేద వేది దద సత్యమస్తి, నచేది హవేది మహతి వినష్టి అని కేనోపనిషత్తులో చెప్పబడుతుంది. అన్నీ తెలుసుకోలేకపోయినా జీవాత్మ పరమాత్మల గురించి అయినా తప్పక తెలుసుకోండి. లేదంటే మహతీ వినష్టి అంటే గొప్ప నష్టమే జరుగుతుంది. కనీసం మన గురించి మనం తెలుసుకోకుంటే పెద్ద నష్టమే కదా. నేను అని వ్యవహరించే మన ఈ శరీరం కాదు. శరీరానికి వృద్ధి క్షయాలున్నాయి, జనన మరణాలున్నాయి. జీవాత్మలమైన మనకు ఉండవు. కానీ మనం సదా దేహాత్మ భ్రాంతిలోనే, శరీరమే నేను అనే భావంలోనే ఉంటాం. అట్లే వ్యవహరిస్తాం. ఈ భావాన్ని పతంజలి మహర్షి అవిద్య అన్నారు. అవిద్య పదాన్ని మరికొంత వివరించుకుంటే అనిత్య శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మఖ్యాతిరవిద్య అంటుంది యోగ దర్శనం. అనిత్యమైన ఈ సృష్టిలో పదార్థాలను, మన శరీరాలను నిత్యం అనుకోవడం, ఎప్పుడు ఏవో మలములతో కూడి ఉండి ఈ శరీరాన్ని, ఇతరుల శరీరాలను శుచిగా ఉన్నాయి అనుకోవడం, దుఃఖమిశ్రితులై ఉన్న ఈ ప్రాపంచిక క్షణిక సుఖాలనే నిజమని అనుకోవడం, నిజమైన సుఖాలు అనుకోవడం, అనాత్మయైన ఈ శరీరాన్నే తాను అని అనుకోవడం అనే 4 భాగాలుగా అవిద్య ఉంది అంటున్నాడు. ఇక్కడ శరీరాన్నే తాను అనుకుంటున్నాడు. ఆ అవిద్య మూలంగానే మనం అస్మితతో అంటే చిత్తంతో, మనస్సుతో
సారూప్యత చెందుతూ ఉండటం జరుగుతూ ఉంది. దానితో రాగద్వేషాలు కలుగుతున్నాయి. వీటితో పాటు అభినివేశము, మృత్యుభయము కలుగుతోంది. మరి ఇవన్నీ పోవాలంటే మనం ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానంగా తత్ప్రతిషేధార్థమేక తత్వాభ్యాస. ఈ అవిద్య వాటి వల్ల కలిగే అంతరాయాలు పోవాలంటే ఏకేశ్వరుడైన పరమాత్మ గుణగణాలు తెలుసుకొని అతనినే ధ్యానించాలన్నారు. ఇలాంటివన్నీ కూడా యోగ దర్శనంలో చెప్పబడ్డాయి. పరమేశ్వరీయమైనటువంటి వేదం ఈ విద్య అవిద్య అనే పదాలను మరొక పద్ధతిలో కూడా వివరిస్తుంది. అంధంతమః ప్రవిశంతి ఏ అసంభూ అవిద్యాముపాసతే తతో భూయ జీవతే తమోయవు విద్యాయాం రతాః. ఎవరు అవిద్యను, ఆత్మ పరమాత్మల విద్య కాని భౌతిక విద్యను ఉపాసిస్తారో వారు అంధకారంలో పడిపోతారు. ఎవరు భౌతిక విద్యను విడిచి కేవలం ఆధ్యాత్మిక విద్యనే ఉపాసిస్తారో వారు అంతకన్నను ఎక్కువ అంధకారంలో పడిపోతారు అని తెలియచేస్తుంది మనకి ఈ మంత్రం. అన్యదేవాహుర్విద్యాయ అన్యదాహూర విద్యాయాః ఇతి శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షిరే. భౌతిక విద్యల వల్ల కలిగే ప్రయోజనం వేరని, ఆధ్యాత్మిక విద్య వల్ల కలిగే ప్రయోజనం వేరని ధీరులు, ధీశాలురు అంటే విద్వాంసులు, జ్ఞానులు, యోగులు మనకి చెప్పుచునే ఉన్నారు. విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే అని యజుర్వేదం నొక్కి ఒక్కానిస్తుంది. అందుచే భౌతిక ఆధ్యాత్మిక విద్యల రెండింటినీ జతగానే తెలుసుకోండి. అవిద్యతో మృత్యువును, కష్టాలను, వ్యాధులను, బాధలను తరిమి కొడుతూ ఆధ్యాత్మిక విద్యతో అమృతత్వాన్ని పొందే తీవ్రమైన సాధన చెయ్యండి అంటుంది వేదము. ఇక లెండి, మేల్కొనండి ఆర్యులారా, మీరు ఇవన్నీ తెలుసుకోండి, జీవన సాఫల్యాన్ని పొందండి అంటుంది వేదము. అందరికీ నమస్తే.